వచ్చే నెల 15లోగా మున్సిపల్ ఎన్నికలు రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నట్టుగా అర్థమవుతుంది. వచ్చే నెల 15లోగా మున్సిపల్ ఎన్నికలు పూర్తి చేయాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నది. ఆదివారం సాయంత్రం మేడారం హరిత హోటల్లో సీఎం రేవంత్ అధ్యక్షతన రాష్ట్ర క్యాబినెట్ సమావేశం అయింది. ఇందులో 18 అంశాలపై చర్చించిండు. దీనికి సంబంధించిన వివరాలను మంత్రులు పొంగులేటి, సీతక్క, కోమటిరెడ్డి మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ 27వ క్యాబినెట్ మీటింగ్ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మేడారంలో నిర్వహించామని తెలిపారు. గడువు ముగిసిన 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు, 2996 వార్డులు, డివిజన్లలో ఎన్నికలు పూర్తవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. డెడికేటెడ్ కమిషన్ నివేదిక ప్రకారం రిజర్వేషన్లు సైతం పూర్తి చేశామన్నారు. ఫిబ్రవరి 15న మహాశివరాత్రి, 16న రంజాన్ ఉన్నందున ఆలోపే వీలైనంత త్వరగా ఎన్నికలు జరపాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 14 ప్రాంతాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు ప్రభుత్వ భూములు కేటాయించినట్టు వివరించారు. నల్గొండ, మహబూబ్నగర్లో ఎస్బీఐ కార్పొరేట్ ఆఫీస్కు 37 గుంటల భూమి కూడా కేటాయించామన్నారు. మొత్తానికైతే మనం మున్సిపల్ ఎన్నికలకి 15 వచ్చే నెల 15 లోపట్ల, అంటే 15న శివరాత్రి, అలాగే 16న రంజాన్ పండుగ ఉంది కాబట్టి 14 అంటే రెండో వారంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫినిష్ అయిపోతాయి అన్నట్టు ఎన్నికలు. ఏది మున్సిపల్ ఎన్నికలు, ఎన్ని మున్సిపల్ ఎన్నికలు? 116 మున్సిపాలిటీలు, ఉన్నటువంటి మున్సిపాలిటీలు 121. సో అవి ఇంకా గడువు అయిపోలేదు. 7 కార్పొరేషన్లు, 10 కార్పొరేషన్లు ఉంటే కేవలం 7 కార్పొరేషన్లకు మాత్రమే ఎన్నికలు, ఇంకా 3 పెండింగ్లో ఉన్నాయి. అవి ఎప్పుడు పెడతారు అనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కానీ 2996 వార్డులకి, అలాగే 121 మున్సిపాలిటీ ఉంటే 116 మున్సిపాలిటీలకు, 10 కార్పొరేషన్లు ఉంటే 7 కార్పొరేషన్ ఎన్నికలకి ఫిబ్రవరి 15 లోపలనే ఎన్నికలు పెట్టాలి అన్నటువంటి ఒక ప్రయత్నం చేస్తారు. ఈ మున్సిపల్ ఎన్నికలు అయిపోయిన తర్వాతనే మరి మిగతా సంబంధించినటువంటి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు, మరి జెడ్పీటీసీ ఎన్నికల కంటే ముందే మరి పెండింగ్లో ఇంకా 2-3 ఉన్నాయి కదా, వాటిని పెట్టి ఏది 3 కార్పొరేషన్లు, దాదాపుగా ఇంకొక 5 మున్సిపాలిటీలు, వీటిని కూడా ఫినిష్ చేసి ఏమన్నా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు వెళ్తుందా, లేకపోతే జిహెచ్ఎంసీ ఎన్నికలను కూడా పూర్తి చేసిన తర్వాతనే ఏమైనా వెళ్తుందా లేదనేది కూడా చూడాలి. కానీ మొత్తానికైతే మాత్రం మున్సిపాలిటీ అండ్ కార్పొరేషన్ల ఎన్నికలని ఫిబ్రవరి 14 లోపలనే పెట్టాలన్నటువంటి ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని రాష్ట్ర క్యాబినెట్ నిన్న నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక కుంభమేళాను తలపించేలా మేడారం, తిరుపతి కుంభమేళాలను మరిపించేలా మేడారం ఏర్పాట్లు చేయాలని క్యాబినెట్ నిర్ణయించిందని మంత్రి నిన్న చెప్పడం జరిగింది. మంత్రి పొంగులేటి తెలిపారు. మేడారంలో 19 ఎకరాలు సేకరించామని, మరో 22 ఎకరాలు సేకరిస్తామని పేర్కొన్నారు. మేడారాన్ని ఇంకా ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేస్తామన్నారు. జంపన్న వాగులో 365 రోజులు నీరు ఉండేలా ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి ఆమోదించారన్నారు. గోదావరి పుష్కరాలు వచ్చే ఏడాది జూలై 27 నుంచి ఆగస్టు 3 వరకు జరగనున్నాయని, ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు అద్భుతంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. గోదావరి నదిపై బాసర నుంచి భద్రాచలం వరకు టెంపుల్ సర్క్యూట్ ఏర్పాటు చేయాలని, వాటిలో ఎకో పార్కులు ఏర్పాటు చేయాలని, వాటి దగ్గర ఉన్న ప్రతి ఆలయానికి మెరుగైన వసతులు, మరమ్మతులు చేయించాలని నిర్ణయించమన్నారు. ఇందుకు ఒక కన్సల్టెన్సీని నియమించామన్నారు. వచ్చే నెల 15లోగా అది నివేదిక వస్తుందని, దీనిపై క్యాబినెట్ సబ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. ఈ సబ్ కమిటీ మార్చి 31లోగా నివేదిక అందిస్తుందన్నారు. మేడారం మాదిరిగానే బాసర టు భద్రాచలం సర్కిట్, ఎకో పార్కులు అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్ సమీపంలోని అబ్దుల్లాపూర్ మండలంలో ఏకో టౌన్ డెవలప్మెంట్ కోసం టీజీఐఏసీకి 494 ఎకరాల భూమిని కేటాయించేందుకు క్యాబినెట్ అనుమతించిందని వివరించడం జరిగింది. ఇక మెట్రో 2వ విడతకు 2787 కోట్లట. హైదరాబాద్ మెట్రోను ఎల్ఎన్టీ నుంచి టేకోవర్ చేయడానికి తదుపరి క్యాబినెట్ సమావేశానికి ఫైల్ సర్క్యులేట్ చేయాలని నిర్ణయించామని మంత్రి పొంగులేటి తెలిపారు. మెట్రో ఫేజ్ 2A, B భూసేకరణకు ఆమోదం తెలిపినట్టు వివరించారు. ఇందుకు 2787 కోట్లు అవసరం అవుతాయని ఆయన అంచనా వేయడం జరిగింది వాళ్ళు నిన్న క్యాబినెట్లో. అట్లే పొట్లాపూర్ ఎత్తిపోతలకు 143 కోట్లు కేటాయిస్తున్నట్టు నిన్న ఆ నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. అది క్యాబినెట్లో నిన్న ఈ సంబంధించినటువంటి అంశాలపైనే ప్రధానమైనటువంటి డిస్కషన్. ఇప్పుడు మనం చదివినటువంటి ఏదైతే ఈ నిర్ణయాలు ఉన్నాయో, ఏది మెట్రో 2వ దశ భూసేకరణకు 2787 కోట్లు, అలాగే ములుగు పొట్లాపూర్ ఎత్తిపోతలకు 143 కోట్ల రూపాయలు, అలాగే టీజీఐఎస్సికి 494 ఎకరాల భూమి కేటాయింపు, వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలకు ఘనంగా ఏర్పాట్లు, అలాగే గోదావరి వెంట బాసర్ నుంచి భద్రాచలం వరకు టెంపుల్ సర్క్యూటు, కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి శిల్పా లేఅవుట్ వరకు హై లెవెల్ బ్రిడ్జి, ఇదంతా కూడా మొత్తం వీటన్నిటిని కూడా చేయాలన్నటువంటి ఒక నిర్ణయాన్ని రాష్ట్ర క్యాబినెట్ మొత్తం నిన్న ఆమోదం తెలపడం జరిగింది. సో ఏదైనప్పటికీ కూడా దీంట్లో కీలకమైనటువంటి అంశం అయితే మాత్రం
దీనిపైన ఆమోద ముద్ర మాత్రం పడడం జరిగింది. వచ్చే నెల 15 లోపట్ల మున్సిపల్ ఎన్నికలు ఖచ్చితంగా జరిపి తీరాలన్నటువంటిది నిన్న నిర్ణయించడం జరిగింది. తర్వాతే జిహెచ్ఎంసీ ఎన్నికలట. మున్సిపల్ ఎన్నికల ఫలితాల ఆధారంగా నిర్ణయం. ఫిబ్రవరి 10 తర్వాత 3 కార్పొరేషన్ల విభజన, రిజర్వేషన్లు కూడా ఖరారు. ఏది ఇంతకుముందు మనం అనుకున్నాం కదా, ఫిబ్రవరి 2వ వారంలో కార్పొరేషన్ ఎన్నికలు కూడా ఉండబోతా ఉన్నాయి. కార్పొరేషన్ ఎన్నికల తర్వాతనే నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఉండబోతున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఫిబ్రవరి 2వ వారంలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల ఫలితాలను బట్టే రాష్ట్ర ప్రభుత్వం జిహెచ్ఎంసీ ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఫిబ్రవరి 2వ వారంలో పోలింగ్ నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం సైతం కసరత్తు చేస్తుంది. ఈ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా జిహెచ్ఎంసీ ఎన్నికలకు కూడా నగారా మోగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. అయితే మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీకి అనుకూలంగా రిజల్ట్స్ వస్తే వెంటనే గ్రేటర్ ఎన్నికలకు వెళ్లేలా కనిపిస్తుంది. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన అనంతరం ముందుగా జిహెచ్ఎంసీ 3 కార్పొరేషన్లకు సంబంధించిన గెజిట్ విడుదలయ్యే ఛాన్స్ ఉంది. దీంతో పాటు 3 కార్పొరేషన్లకు సంబంధించిన 300 వార్డులు, గ్రేటర్ సైబరాబాద్, గ్రేటర్ మల్కాజిగిరి కార్పొరేషన్కు సంబంధించిన మేయర్ల రిజర్వేషన్లు ఖరారు కానున్నట్లు సమాచారం. ఇక మిగతా జిహెచ్ఎంసీకి సంబంధించి ఇప్పటికే ఖరారైన జనరల్ మహిళా రిజర్వేషన్ ఇలాగే కొనసాగనుందట. జిహెచ్ఎంసీ ఉంది కదా, మహిళా మేయర్, ఇక్కడ మేయర్ మాత్రం మళ్ళీ రిజర్వేషన్ మాత్రం జనరల్ మహిళకే ఇచ్చింది కాబట్టి ఆ మహిళది అట్లనే ఉంటుంది. ఇక్కడ ఇప్పటికే ఎన్నికల హడావిడి. జిహెచ్ఎంసీ మేయర్ రిజర్వేషన్ ఖరారు కాగానే వార్డుల్లో ఆశావాహులు హడావిడి చేస్తున్నారు. ఓఆర్ఆర్ లోపల ఉన్న మున్సిపల్ వార్డుల్లో ఇప్పటి నుంచే ఆశావాహులు తమ ఉనికిని చాటుకుంటున్నారు. ఇదివరకు 10ల సంఖ్యలో సీట్లు ఉన్నప్పటికీ ఇప్పుడు గ్రేటర్లో విలీనం కావడంతో ఒకటి రెండు కొన్ని కార్పొరేషన్లో 3 కార్పొరేట్లకు మాత్రమే అవకాశం ఉండడంతో టికెట్ల కోసం లాబింగ్ మొదలైంది. తమకు టికెట్ రాదని అనుకున్న వారు పార్టీలను సైతం మారుతున్నారు. మాజీ కార్పొరేట్లు, నాయకులు ఉదయాన్నే బస్తీల్లో పర్యటిస్తూ సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. నాయకుల భారీ కటౌట్లు గల్లీలో వెలుస్తున్నాయి. వార్డులో జరిగిన అభివృద్ధి పనులను వీడియోల రూపంలో వైరల్ చేస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇక ఎంత అయిపోయింది కదా, ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపైనే ప్రధానమైనటువంటి దృష్టి ప్రభుత్వం కానీ ఇప్పుడు ఆశావాహులు కానీ ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు మున్సిపల్ ఎన్నికలు అయిపోతాయా, దాని తర్వాత ఎప్పుడు షెడ్యూల్ వస్తుందా ఈ యొక్క జిహెచ్ఎంసీకి అనేది. ప్రధానమైనటువంటి పార్టీలు గతంలో బీఆర్ఎస్ అండ్ వర్సెస్ బీజేపీగా ఉన్నటువంటి జిహెచ్ఎంసీ ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా ఉంటుందా, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఉంటుందా? సార్, కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? గతంలో మేయర్ పీఠాన్ని కొంచెంలో పోగొట్టుకున్నటువంటి బీజేపీ ఈసారి ప్రభావం ఏమైనా చూపెడుతుంది అనేది చూడాలి. ఇప్పుడు ఎవరికి ఈ జిహెచ్ఎంసీ ఎన్నికలు అనేది ఇప్పుడు మొత్తం తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ లాంటి హైదరాబాద్లో జరిగేటువంటి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు. దీంట్లో కనుక పట్టు సాధించినట్టయితుంటే ఆటోమేటిక్గా తెలంగాణ రాష్ట్రంలో అధికారానికి దగ్గరైనట్టే అని చెప్పేసి భావిస్తున్నటువంటి నేతలకి రేపు జరగనున్నటువంటి ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నికలు. ప్రతిష్టాత్మకం ఈ అన్ని పార్టీలకి. ఇప్పుడు ఉనికిని చాటుకోవాలంటే ఈ ఎన్నికలు చాలా ఇంపార్టెంట్ అన్ని పార్టీలకి. మరి బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే జరిగినటువంటి ఎన్నికలు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత అన్నిట్లలో చతికిలబడ్డటువంటి, ఇప్పుడు మనకు చూడొచ్చు అధికార పార్టీకి ఎంతైనా కానీ మన జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలో ఆ పార్టీ కొంత ఎక్కువ సీట్లు వస్తాయి, దాంట్లో కాదు. కానీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారం కోల్పోయింది బీఆర్ఎస్ పార్టీ. దాని తర్వాత జరిగినటువంటి కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. అంతకంటే ముందు జరిగినటువంటి ఎంపీ ఎన్నికల్లో 0కు మాత్రమే పరిమితం అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ. సర్పంచ్ ఎన్నికల్లో అంతంత మాత్రం సీట్లు మాత్రమే వచ్చినాయి. దాని తర్వాత జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పార్టీకి విజయం దక్కలేదు. ఇట్లా అన్నిట్లలో అపజయాల పాలవుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఉనికిని కాపాడుకోవాలంటే ఈ జిహెచ్ఎంసీ ఎన్నికలు అనేది చాలా ఇంపార్టెంట్. రెండో అంశం ఏంటిదంటే, మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే ఎక్కువ సీట్లు వచ్చినాయి హైదరాబాద్లో ఒక్క సీటు కూడా రాలేదు కాంగ్రెస్ పార్టీకి. ఒక సీటు కూడా రాలేదు హైదరాబాద్లో. కేవలం మొన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, దాని తర్వాత కంటోన్మెంట్, అది ఈ 2 ఉప ఎన్నికలు తప్పించి ఇంకా మిగతా ఏమి లేవు. అసలు ఒరిజినల్గా జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ అసలు ఎవరు కూడా మద్దతు ఇవ్వలేదు, సిటీలో ఉన్నటువంటి ఓటర్స్ అంతా కూడా. మరి రేపు జరగనున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా ఇప్పుడు సిటీ బేస్లో జరిగేటువంటి ఎన్నికలే కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి చాలామంది వ్యాపారస్తులు కావచ్చు, సెటిలర్స్ కావచ్చు, విద్యావంతులు కావచ్చు, చదువుకున్నటువంటి వ్యక్తులంతా కూడా ఈ గ్రేటర్ హైదరాబాద్లోనే ఎక్కువ మంది ఉంటారు. చాలామంది సెటిలర్స్ అయితే కూడా ఉంటారు ఇక్కడనే. వివిధ సంబంధించినటువంటి రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఇక్కడ ఓటు హక్కు ఉన్నది. మరి వాళ్ళు కూడా గతంలో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటైనటువంటి వాళ్ళు ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ విధంగా
వాళ్ళ యొక్క నిర్ణయాన్ని మార్చుకుంటారు, లేకపోతే గతంలో ఉన్నటువంటి నిర్ణయమే ఇప్పుడు కూడా రిపీట్ అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీ సాగుదెబ్బేయడ. కానీ మరి అధికారంలోకి వచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఒకవేళ దీన్నే గెలిపించుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి చేసుకోవచ్చు అన్నటువంటి ఆలోచన ఉన్నట్టయితే కాంగ్రెస్ పార్టీ, ఇక లేనట్టయితే ఇబ్బంది. సరిగ్గా బీజేపీ పార్టీ యొక్క పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుందనేది వాళ్ళ లీడర్ల మీదనే ఆధారపడి ఉంటుంది. మొత్తానికి ఫిబ్రవరి 10 తర్వాత 3 కార్పొరేషన్ల విభజన ఉండబోతా ఉన్నదట. ఇక 22 రోజులనే అట. జిహెచ్ఎంసీ ప్రస్తుత పాలకవర్గం గడువు మరో 22 రోజులు మాత్రమే మిగిలి ఉన్నది. ఆ తర్వాత ఫిబ్రవరి 11 నుంచి స్పెషల్ ఆఫీసర్ పాలన మొదలు కానుంది. అదే రోజు 3 కార్పొరేషన్లకు సంబంధించిన గెజెట్ కూడా విడుదలయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి అధికార పార్టీకి అంతా అనుకున్న విధంగా ఫలితాలు వస్తే ఏప్రిల్ లేదా మే నెలలో గ్రేటర్ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే జిహెచ్ఎంసీ ఎన్నికలకు వెళ్ళాలని ప్రభుత్వం భావిస్తూ ఉన్నదట. సో మొత్తానికి ఇంకా 22 రోజులు ఉన్నది పాలకవర్గం. ఈ 22 రోజులు అయ్యేదంటే మళ్ళీ స్పెషల్ ఆఫీసర్ల పాలనే. వీళ్ళు ఉన్నారు కదా ఇప్పుడు కార్పొరేటర్లు, మిగతా ఉన్నటువంటి మేయరు, వీళ్ళ పదవంతా కూడా ఇంకొక 22 రోజులు అయితే అయిపోతుంది. ఎప్పుడు ఫిబ్రవరి 11 వరకే ఉన్నది. అప్పటి నుంచి మళ్ళీ స్పెషల్ ఆఫీసర్ల పాలన ఉండబోతుంది. కాబట్టి మరి ఫిబ్రవరి తర్వాత అంటే మళ్ళీ ఎన్నికల షెడ్యూల్ ఇచ్చి మరి అంతా కూడా మరి మార్చిలో ఉంటుందా ఏప్రిల్లో ఉంటుందా అనేది చూడాలి. చాలామంది అయితే ఆశావాహులు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు దానికోసమే ఎప్పుడు వస్తుందా అని. కార్పొరేటర్ అంటే ఒక ఎమ్మెల్యేతో సమానం అన్నట్టుగా ఓ ఫీలింగ్ ఉంటా ఉంటుంది ఇక్కడ హైదరాబాద్.